गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञान घन प्रत्यगर्भो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शांति। వివేక చూడమని 26వ రోజు సెప్టెంబర్ 30 మనం 76 శ్లోకాలు అయినాయి. 77వ శ్లోకం ప్రారంభిస్తున్నాం. येषु मूढ़ा विषयेषु बंधा येषु मूढ़ा विषयेषु बद्धा रागोरुपाशेन सुदर्दमाने येषु मूढ़ा विषयेषु बद्धा रागोरुपाशेन सुदुर्धमेन आयान्ति निर्यान्त्यध ऊर्ध्वमुच्छैः स्वकर्मदूतेन जवेन नीताः। आयान्ति निर्यान्यधा ऊर्ध्वमुच्छैः स्वकर्मदूतेन जवेन नीताः। पदविभजन। येषु मूढ़ाः विषयेषु बद्धाः रागोरुपाशेन समर्थमेन सदुर्धमेन आयान्ति निर्यान्ति अध ऊर्ध्वम् उच्चैः स्वकर्मदूतेन जवेन नीताः। टीका। ఏ మానవులైతే విషయేషు శబ్దాది విషయములందు ఆ విషయ సుఖములందు సుదుర్ధమేన దుఃఖముచే ఖండించుటకు వీలగు రాగ ఊరు పాశేన రాగ అంటే అనురాగమున అను ఉరుపాశేన
గొప్ప త్రాటి చేత, ఉరిత్రాడు చేత, ఉరి ఆశయన అంటే త్రాడు, ఉరి త్రాటి చేత బద్ధాహ కట్టబడిన వారో తే అటువంటి మూఢాహ అట్టి మూఢులు స్వకర్మ దూతేన తన యొక్క కర్మదూతేన కర్మయైన దూత చేత జవేన శీఘ్రముగా నీతాహ తీసుకుపోబడిన వారై ఉచ్చై అత్యున్నతమైన ఊర్ధ్వం స్వర్గమును ఆయాంతి పొందుతున్నారు. అధహ నరకమును గూర్చి, అధహ అంటే నరకం అని కాదు, ఆ ఉరిపాశంతో తీసుకెళ్తున్నారు కాబట్టి. ఊర్ధ్వం అంటే స్వర్గము, ఆయాంతి అంటే పొందుతున్నారు. ఊర్ధ్వం అనేది స్వర్గం పైనప్పుడు, అధహ అంటే కిందది నరకం. అధహ అంటే కిందిది నరకం, ఊర్ధ్వ అంటే పైది స్వర్గం. పైది స్వర్గం అన్నప్పుడు కిందది నరకం అవుతుంది. నిర్యాంతి వెళ్ళుతున్నారు తాత్పర్యం. ఇక రాగమును గూర్చియు దాని చేయగలుగు నష్టములను గూర్చియు ఆచార్య స్వాముల వారు తెలుపుతున్నారు. రాగమన కడు ఆసక్తి ఇయది దారాపుత్రాదుల యందును లోక స్వర్గ లేక స్వర్గలోకాది సుఖముల యందును ఉండును. ఇక ఈ రాగమనున్నది చాలా గుడ్డిది, మానవులను మోహితులనుగా చేసి కన్ను మిన్ను తెలియనట్లు చేయును. రాగాంధులు ఎన్నటికీ జ్ఞాన ప్రకాశమును బడయజాలరు. ఈ రాగము కడు తీయనిది, మరణమును కూడా కలుగ చేయును. ఇంతవరకు ఆపి చెప్పుకుందాం. రాగం గురించి దాని కలుగు నష్టాల గురించి ఆచార్య స్వాముల వారు తెలుపుతున్నారు. బోధ ఇప్పుడే ప్రారంభమైంది. శిష్యుని యొక్క సంక్షిప్తత కానీ, బ్రహ్మ విద్య యొక్క గొప్పతనం కానీ, గురుతత్వం యొక్క విశేషం కానీ తెలుసుకున్నాం. గురువు ఏ రకంగా శిష్యుని అనుగ్రహించేటువంటి గురు శిష్య న్యాయం అటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకున్నాం. దానికి తగినటువంటి ముముక్షువైన శిష్యుడు గురువుని ప్రార్థించాడు. గురువు ప్రసన్నమై ప్రియ శిష్య అన్నాడు. తర్వాత ఆ శిష్యుడు ఒక పరిప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నని గురువు గారు ప్రశంసించారు, మెచ్చుకున్నారు. నీ ప్రశ్నకి జవాబు ముముక్షువులందరికీ కూడా పనికొస్తుంది, చాలా చక్కటి ప్రశ్న వేశావన్నారు. కాబట్టి ఇటువంటి శిష్యుడికి చెప్తే గురుబోధ వృధా కాదు అని గురువుగారు అనుకొని ఆ శిష్యుడి యొక్క ప్రార్థనకి శ్రీ అనేటువంటి సగుణం దిగి శ్రీ అనేటువంటి మంగళకరమైనటువంటి శోభనకరమైనటువంటి మోక్షం గురించి చెప్పడానికి బోధకి ఉపక్రమించారు. ఎక్కడ బోధ మొదలు పెట్టాలి అంటే మరికొన్ని జాగ్రత్తలు మొదట్లో చెప్పిన అది బోధే. ఇక్కడ బోధ మొదలు పెట్టారు, రాగము అనే దాంతో మొదలు పెట్టారు. మానవులందరిలో ముందు ఒక రాగం అనేది ఒకటి ఉంది, దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి అని మొదలు పెట్టారు. ఎవరు? ఆచార్య స్వాముల వారు. ఆచార్యులు అంటే ఎవరు? తాను ఇదే విధంగా సాధన చేసి ఆచరించి ఒక్కొక్క మెట్టు జ్ఞాన మార్గంలో సోపానాలు అధిగమించి ప్రతి అనుభవాన్ని కూడా గుర్తిస్తూ ఆ అనుభవాన్ని దాటుకుంటూ పోయి అంతిమైనటువంటి అనుభవంలో ఉండి నిరపేక్షమైన బ్రహ్మజ్ఞానంలో బ్రహ్మస్థితిలో ఉండి బ్రహ్మకి తనకు ఎటువంటి భేదం లేని అభేద స్థితిలో ఉండి శిష్యుని యొక్క ప్రార్థన చేత తిరిగి వచ్చారు. కాబట్టి ఆ గురువు తన అనుభవ సారం అంతా కూడా ఉంది.
ఆచరించి అనుభవించినటువంటి సారము ఆ గురువులో ఉండేసరికి ఆ గురువుని ఆచార్య అన్నారు. స్వాములు అంటే ప్రభువులు అని వేద ప్రమాణం చేత తనకున్నటువంటి అనుభవ ప్రమాణం చేత సాధికారంగా చెప్పగలిగేవాడు స్వామి. అనుభవం లేకుండా శాస్త్రజ్ఞానం యొక్క సారం తెలియకుండా చెప్పేవాడు ఆచార్యుడు కాదు, స్వామి కాదు. రాగమన కడు ఆసక్తి. సింపుల్గా రాగం అంటే ఏమిటి? మిక్కిలి ఆసక్తి కలిగి ఉండటం రాగం. కొంచెం తక్కువ ఆసక్తి కూడా రాగమే. మనకి బంధించి రాగబంధం అంటాం. రాగం అనేది ఎప్పుడు బంధం అవుతుందంటే మిక్కిలి ఒక విషయాన్ని మంకు పట్టి వదలకుండా ఆ విషయంతో సంగత్వం అవటమే కాకుండా తాదాత్మ్యత అవటమే కాకుండా అది లేకపోతే నేను ఉండలేను అని ఆ విషయానికి సంబంధించినటువంటి ప్రతిస్పందనను ఆపుకోలేనటువంటి స్థితిలో ఎంత గట్టిగా ఆ విషయాసక్తి బంధిస్తుందో దాని పేరు రాగం. రాగం అనే కడు ఆసక్తి. ఇది మొట్టమొదటి ముఖ్యంగా స్వార్థపరులకి వాళ్ళ మీద వాళ్ళకే ఉంటుంది. తర్వాత అజ్ఞానం చేత తన శరీరానికి సంబంధించినటువంటి ఇంద్రియ భోగాల మీద ఉంటుంది. ఆ తర్వాత నేను, నాది, నావారు. నేనయ్యాక నాది నావారు ఎవరంటే పుత్రాదులు, భార్య, బిడ్డలు. ఆదులు అంటే కొంచెం దగ్గరగా ఉన్న బంధువులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇంకా అలాగే తల్లిదండ్రులు, అత్తమామలు, ఇంకొంచెం దూరం పోతే ఇంకా దూరం బంధువులు, స్నేహితులు. వీటి యందును ఇహలోక సుఖాల యందు కడు ఆసక్తి. స్వర్గలోక మొదలైనటువంటి లోకాల్లో కలిగేటువంటి ఆసక్తి. అక్కడ సుఖము దుఃఖము రెండు ఉన్నా సుఖం కోసం కాసేపు దుఃఖమైనా కూడా భరిస్తారు. దుఃఖం ఇష్టం లేకపోయినా, కష్టపడటం ఇష్టం లేకపోయినా ఒకనొక సుఖం కోసం కష్టపడతాం. ఆ కష్టంలో ఎదురు దెబ్బలు దిగినప్పుడు దుఃఖపడతాం. దానికి సిద్ధపడే సుఖం కోసం ఇవన్నీ చేస్తాం. ఆ సుఖం కోసం చేయటం అనేది ఆ సుఖం మీద ఉన్నటువంటి ప్రీతి, సుఖానికి సంబంధించిన ఏ విషయం ద్వారా నాకు ఈ సుఖము సంతోషం కలుగుతుందో అనే దాని మీద ఆ వస్తువు మీద కలిగినటువంటి ఆకర్షణ, విడిచి ఉండలేకపోవటం, దాన్ని పొందటం, దాంతో అనుభవించటం, దాని మీద రాగం. ఏది సుఖం ఇస్తుందో ఆ వస్తువు మీద ప్రియం, వస్తువు పొందడం ద్వారా మోదము, పొందినటువంటి వస్తువుతో అనుభవించడం అనేది ప్రమోదం. ఈ ప్రియం, మోదం, ప్రమోదం అనేటువంటి స్పందన, ప్రేరణ ఈ కర్మ చేసే జీవుడి మీద, కర్త మీద, విజ్ఞానమయ కోశంలో ఉండేటువంటి కర్త మీద ఆ ప్రభావం ఉంటుంది. రాగము కారణంగానే ప్రియం, మోదం, ప్రమోదం పనిచేస్తుంది. ఇక ఈ రాగం అనేది చాలా గుడ్డిది. మానవులను మోహితులనుగా చేసి కన్ను మెన్ను తెలియనట్లు చేయును. రాగం ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల ఎవరున్నా ఉన్నారో మొహమాటం ఉండదు, భయం ఉండదు, సిగ్గు బిడియం ఉండదు. ఒక పశువులాగా తన కామాన్ని, తన ఇష్టాయిష్టాల్ని తీర్చుకుంటాడు. కొన్ని రహస్యంగా చేయాల్సిన పనులు కూడా రాగం గుడ్డిది అన్నప్పుడు రహస్యంగా కాకుండా బట్టబయలుగానే ఒక పశువులాగా ప్రవర్తించేస్తాడు. ఆ రాగం అనేది అంత గుడ్డితనం తెచ్చిపెడుతుంది. మానవులను మోహితులుగా కూడా చేస్తుంది. మోహము అంటే విడిచి ఉండలేకపోవడం. రాగం అంటే ఆసక్తి, మోహం అంటే విడిచి ఉండలేకపోవడం. కన్ను మిన్ను తెలియనట్లు చేయను.
రాగాంధులు ఎన్నటికీ జ్ఞాన ప్రకాశమును బడయజాలరు. ఇటువంటి రాగము మోహము ఉన్నప్పుడు, దాని చేత గుడ్డివారైనప్పుడు వాళ్ళు అజ్ఞానంలోనే, కర్మ పద్ధతిలోనే, జనన మరణాలు ప్రవాహంలోనే కొనసాగుతూ ఉంటారు తప్ప వాళ్ళకి జ్ఞాన ప్రకాశము పొందలేరు. వాళ్ళు జ్ఞాన ప్రకాశం పొందలేరు. కారణం ఏంటి అంటే, ముందు నువ్వు ఖాళీ అయితే జ్ఞాన ప్రకాశం అనేది నీకు అది వచ్చినప్పుడు, దాని యొక్క ప్రభావాన్ని నువ్వు పొందినప్పుడు అనుభవం పొందుతావు. అసలు గుడ్డితనం అనగానే ఇక్కడ నువ్వు తలుపులు మూసేశావు. అంటే జ్ఞాన ప్రకాశం ఎలా వస్తుంది? గుడ్డితనం అంటే అర్థం, అజ్ఞానంలో ఉన్న నీవు జ్ఞానం వైపు వెళ్ళే మార్గానికి ఉన్నటువంటి దారిలో ఉన్న ద్వారాన్ని, తలుపుల్ని మూసిపడేశావు. కాబట్టి ఆ జ్ఞాన ప్రకాశాన్ని చూడలేరు, పొందలేడు. ఈ రాగము కడు తీయనిది. అప్పుడప్పుడు దుఃఖం కలిగినా కానీ రాగం తీయనిదే. ఇది దుఃఖంగా ఉంది కదా అని వెంటనే వైరాగ్యం రాదు. మరణమును కూడా కలుగజేయును. తర్వాత ఉదాహరణ చెప్తున్నాడు. రాగము, శబ్దం మీద రాగము, స్పర్శ మీద రాగము, రూపం మీద, రుచుల మీద, గంధం అంటే వాసనల మీద 5 రకాల రాగాలు ఉన్నాయి. కొన్ని స్పర్శాసుఖం అడుగుతారు, కొంతమంది రూపం కావాలనేటువంటి దాని మీద మోహిస్తూ ఉంటారు, కొంతమంది శబ్దం మీద ఆసక్తి ఉంటుంది, వాసన మీద ఆసక్తి ఉంటుంది. దీనికి ఉదాహరణగా శబ్దం మీద ఆసక్తి ఉన్నది ఎవరంటే విశ్వామిత్రుడు. హలో, విశ్వామిత్రుడు మేనక వచ్చినప్పుడు అతను తపస్సు భంగం అయితే ఆయన కళ్ళు తెరవగానే ఎదురుగా నిశ్శబ్దంగా ఉండాలి, శబ్దాలు వస్తాయి. ఎదురుగా ఉంటే భస్మం అయిపోతుందని ఈ చెవి వైపు ఆ చెవి వైపు గాజులు, అందెలు సవడి చేసుకుంటూ నృత్యం చేసినప్పుడు ఒక స్త్రీయే ఎవరో ఉన్నారు అని ఆ శబ్దాన్ని బట్టి స్త్రీ వ్యామోహం ఆల్రెడీ అతనికి, ఆ విశ్వామిత్రుడికి సంస్కారం పోలేదు. వేల సంవత్సరాలు తపస్సు చేస్తున్నా ఆ స్త్రీ వ్యామోహం మీద ఉన్నటువంటి సంస్కారం పోకపోతే ఆ తపస్సు ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి మేనక రాగానే అతను ఎందుకు చెలించాడు అంటే ఆ సంస్కారం ఉంది కాబట్టి. ఒక సంస్కారం లేనివాడు చెలించడు. ఒక నపుంసకుడు ఎదురుగా ఒక అందమైన స్త్రీ ఉన్నప్పటికీ అతను ఎలా చెలించడో, సంస్కార రహితుడైనటువంటి వాడు, స్త్రీ వ్యామోహానికి సంబంధించిన సంస్కారం లేనివాడు స్త్రీ ఎదురుపడ్డా కూడా ఒక నపుంసకుని వలె స్పందించకుండా, ప్రతిస్పందించకుండా ఉండగలడు. మరి విశ్వామిత్రుడు ఎంత తపస్సు చేస్తే కూడా ఎందుకు స్పందించాడు అంటే అతని సంస్కారము క్షయం కాలేదు, రద్దు కాలేదు, ఖర్చు కాలేదు, అందుకు స్పందించాడు. అప్పుడు శబ్దం చేత, గాజుల శబ్దము, అందెల రవళల చేత అతను తపోభంగం అయింది. దానివల్ల శబ్దం చేత పతనమయ్యి మళ్ళీ తిరిగి తపస్సు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది విశ్వామిత్రుడికి. స్పర్శ వల్ల కీచకుడు, ఎటువంటి స్త్రీ అయినా సరే స్త్రీ స్పర్శ కావాలి. అందం కీచకుడికి, ఉపకీచకుడికి అందంతో పని లేదు, స్త్రీ యొక్క స్పర్శ కావాలి. ఎటువంటి స్త్రీ అయినా పర్లేదు, ఒక దాసి అయినా పర్వాలేదు. అటువంటి దానివల్ల కీచకుడు మరణించాడు. శబ్దస్పర్శ రూప, సీత యొక్క రూపాన్ని, లావణ్యాన్ని, అందాన్ని చూచి రావణుడు, మీకు తెలిసిన కథే,
రాముని చేత సంహరించబడ్డాడు. శబ్దస్పర్శ రూప రసము అంటే జిహ్వచాపల్యం. వాతాపి ఇల్వలు అనేటువంటి ఇద్దరు రాజులు ఉన్నారు. అయితే వాళ్ళకి నరమాంసం అంటే ఇష్టం. వాళ్ళకు ఒక తపస్సు చేసుకొని ఒక వరాలు పొందిన కారణం చేత వాతాపి ఏమో మేకగా మారతాడు. ఇల్వలుడేమో మా పెద్దలు ఎవరో చనిపోయారు, వాళ్ళ ఆబ్దికము. పూర్వం ఆబ్దికం రోజు కొంచెం మాంసం బ్రాహ్మణులైనా సరే తినేవాళ్ళు. అప్పుడు ఈ మేక మాంసం వండి ఆ వచ్చిన అతిథులకి పెట్టేవాడు. ఒరే వాతాపి రారా అనగానే ఆ మేక మళ్ళీ ముక్కలు కోసి మాంసం వండినప్పటికీ కూడా ఆ మేక మళ్ళీ సజీవంగా అతని పొట్టని కొమ్ములతో చీల్చి బయటకు వచ్చేది. వాడు చనిపోగానే నరమాంసం తినేవాడు. ఓసారి అగస్త్యుల వారు వచ్చారు. వాడు వాతాపి జీర్ణం, జీర్ణం వాతాపి జీర్ణం అంటే జీర్ణం అయిపోయాడు. వాతాపి రారా అనగానే ఇక రాలేకపోయాడు. అప్పుడు ఇల్వలుడు కాళ్ళ మీద పడి క్షమించమని తన దగ్గర ఉన్న డబ్బంతా కూడా, ధనం అంతా కూడా అగస్త్యుల వారికి సమర్పించి శరణు వేడితే మళ్ళీ వాతాపిని బ్రతికిచ్చారు. వాళ్ళిద్దరు బుద్ధి తెచ్చుకొని బ్రతికారు. ఇక్కడ జిహ్వచాపల్యం, నరమాంసం కావాలనే జిహ్వచాపల్యం వల్ల దెబ్బతిన్నారు వాతాపి ఇల్వలులు. ఇంకా గంధం వల్ల ఒక నిమ్మపండు వాసన పరీక్షిత్ మహారాజుకి ఎంతో ఇష్టం. ఆ రాజుగారిని దర్శనం చేసుకోవడానికి ఎవరు వచ్చినా కానీ, రాజపురోహితులు కానీ, మంత్రులు కానీ, అతిథులు ఎవరు వచ్చినా రాజుగారితో మాట్లాడడానికి, ఆయన ప్రసన్నం చేసుకోవడానికి ఒక బహుమతి కావాలి అంటే మంచి మిగల ముగ్గినటువంటి ఒక నిమ్మపండు, చక్కగా వాసన వచ్చేటువంటి నిమ్మపండు తీసుకొని రాజుగారికి సమర్పించి వాళ్ళ పనులు చేసుకొని వెళ్ళిపోతూ ఉండేవాడు. పని ఉన్నా లేకపోయినా రాజదర్శనానికి వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా ఒక నిమ్మపండు పట్టుకెళ్ళటం వాళ్ళకి ఆచారం. మరి ఒక పాము చేత కరవబడి, తక్షకుడు అనేటువంటి పాము చేత కరవబడి చనిపోయేటువంటి శాపం పరీక్షిత్ మహారాజుకు ఉందనేటువంటి కథ మనకు తెలుసు. నీళ్ళల్లో, సముద్రంలో ఒంటి స్తంభం మేడ కట్టుకొని ఎవరు రానికుండా, పాములు పైకి రానికుండా పకడ్బందీగా పెట్టుకున్న ఒక పురోహితుడి వేషంలో ఒక నిమ్మపండు తీసుకొని ఎవరో వస్తే దాని వాసన ముక్కు దగ్గర పెట్టుకోగానే ఆ నిమ్మపండులోనే ఈ తక్షకుడు అనేటువంటి వాడు ఒక పురుగు రూపంలో ఉండి ఆ పండులోంచి పురుగులాగా బయటకు వచ్చి తక్షకుడు యొక్క నిజస్వరూపంతో కాటేయంగానే ఆ పరీక్షిత్ మహారాజు చనిపోయారు. కాబట్టి శబ్దస్పర్శ రూపరసగంధం వల్ల విశ్వామిత్రుడు, కీచకుడు, రావణాసురుడు, వాతాపి ఇల్వలులు, పరీక్షిత్ మహారాజు ఎలా భంగపడ్డారో, నశించారు. కాబట్టి ఈ 5 రకాల విషయాలు, ఆ విషయం మీద ఉన్నటువంటి రాగము ఎంత దూరం తీసుకెళ్తుందంటే మనని పతనం చేస్తుంది. అదే కాకుండా ఇక్కడ కింద శ్లోకంలో వేరే ఉదాహరణ కూడా ఇచ్చారు. తుమ్మెదలు సంపంగి పుష్పముల మధువును క్రోలనించి అందుపడి మడియుతున్నవి కదా. తుమ్మెదలు ప్రతి పుష్పం దగ్గరికి వెళ్ళి ఆ మధువుని, తేనెని జుర్రుకుంటాయి. అయితే ఒక అడవి సంపెంగ పువ్వులో కూడా మధు ఉందనుకొని ఆకర్షించబడి వెళ్తుంది. అయితే అక్కడ మధువు తేనెలా కాకుండా కొంచెం మత్తెక్కిచ్చి దాన్ని మరణింపజేసేట్టుగా చేస్తుంది. చావదు కానీ మత్తెక్కుతుంది. మామూలుగా పూలు సాయంత్రం కాగానే ముడుచుకుపోతాయి. ఈ అడవి సంపెంగ పువ్వు ఈ మధువు గురోలినటువంటి తుమ్మెద మత్తెక్కి బయటికి వెళ్లకుండా అక్కడ పడిపోయి ఉంటే మళ్ళీ మత్తు వదిలే లోపల సాయంత్రం అయి పువ్వు ముడుచుకొని
తెల్లారేసరికి మళ్ళీ సూర్యోదయానికి తెరుచుకునేసరికి ఆ తుమ్మెద చనిపోయి ఉంది. కాబట్టి వాసన మీద ఉన్న రాగం వల్ల ఈ తుమ్మెద మరణించింది. దాన్ని గూర్చి చెప్పుతున్నారు. ఏ మూఢ మానవులు శబ్దాది విషయములకు లోనైన వారై తత్సుఖములను విడవజాలక ఖడ్గాది సాధనములచే త్రెంచుటకు సాధ్యము గాని గొప్ప అనురాగమును పాశముచే కట్టబడిన వారు అగుతున్నారో అట్టి వారి గతి ఏమనగా, దీన్ని ఎంత ప్రమాదమో కఠినమైన మాటలతో వర్ణిస్తున్నాడు. అలా చెప్తే గాని ఈ శబ్దస్పర్శ రూప రసగంధాలు అనేటువంటి విషయం మీద రాగాన్ని మనం జయించలేము, వదలలేము. అందుకని చాలా అతిశయోక్తిగా చాలా ప్రమాదం ఉందని చెప్పడం జరుగుతుంది. ఖడ్గము మొదలైన సాధనముల చేత ఈ రాగ పాశం అనేది ఏదైతే ఉన్నదో దాన్ని పెంచటం సాధ్యము కాదు. గొప్ప అనురాగమును పాశము చే కట్టబడిన వారు అగుతున్నారో అట్టి వారి గతి ఏమనగా ఊర్ధ్వలోకములకు అధోలోకములకు పంపునట్టి తనచే చేయబడిన సుకృత అసుకృత రూప, సుకృత అంటే పుణ్యము, అసుకృతం అంటే పాపము కర్మల చేత పెనుతోత అట్టి మూర్ఖులను శీఘ్రముగా కింది లోకములకు పంపుతున్నాడు, తిరుగా తీసుకొని వచ్చుతున్నాడు. అనగా స్వర్గాది లోకముల నుండి నరకమునకు, నరకం నుండి స్వర్గమునకు మధ్యలో మానవ లోకానికి తీసుకొస్తున్నాడు. పుణ్యం ఎక్కువ చేసినప్పుడు స్వర్గలోకానికి, పాపకర్మలు ఎక్కువ చేసినప్పుడు నరకలోకానికి, పుణ్యపాపాలు మిశ్రమ కర్మలు చేసినప్పుడు మానవ లోకానికి వస్తారు. ఈ సందర్భంగా మెహర్ బాబాయ్ చెప్పేది ఏంటంటే, పాపపుణ్యాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ మరీ పాపం ఎక్కువ ఉన్నప్పుడు, అంటే 80% పాపము 20% పుణ్యం ఉన్నప్పుడు పాపం అంతా కూడా 20% పుణ్యం 30% పాపం ఉండేలాగా, 80లో 30 పోతే మిగతా 50% పాపాన్ని నరకలోకంలో అనుభవించి అప్పుడు మానవ లోకంలో వచ్చి దుఃఖాలు కష్టాలు ఎక్కువ పడుతూ సుఖం తక్కువ పడుతూ జీవిస్తాడు. ఎవరైతే పుణ్యం 80% చేస్తాడో, పాపం 20% చేస్తాడో, 50% పాపాన్ని నరకలోకంలో అనుభవించి 80లో 50 పోతే 30% పుణ్యము 20% పాపంతో మర్త్యలోకంలోకి వచ్చి దుఃఖాలు తక్కువ సుఖాలు ఎక్కువగా జీవిస్తాడు. ఎందుకు ఇట్లా మిశ్రమ కర్మలతో మానవ జన్మ ఎత్తుతాడు అంటే, స్వర్గలోకంలో ఎప్పుడూ సుఖం ఉండటం వల్ల బ్రహ్మానందం అని మోక్ష సుఖం అని వాడు కోరరు. అంతా బాగానే ఉందిగా, సుఖంగానే ఉన్నారుగా, ఇంతకంటే ఏముంది? బ్రహ్మానందం అంటే ఏంటో తెలియక, దీనికంటే బాగుంటుందని తెలియక సుఖానికి పరిగి ఇంకా సుఖం కోసం ప్రయత్నించి, పశుపక్షాదులేమో విధిగా దుఃఖాన్ని అనుభవిస్తూ సుఖం లేకుండా తమోగుణ జీవులు అవటం చేత సుఖ దుఃఖాలకి స్పందించకుండా బాధలకి దుఃఖానికి అలవాటు పడిపోయినాయి. వాటికి సుఖము దుఃఖము అనేటువంటి బుద్ధిలో నిర్ణయం లేదు. లేకపోయినా కష్టపడుతూ ఉంటాయి మూగజీవులు. ఆ కష్టానికి అలవాటు పడి ఈ కష్టాన్ని తప్పించుకుందాము, సుఖపడదాము అనేటువంటి బుద్ధి వికాసము, విచక్షణ జ్ఞానము లేవు. మానవులకు వచ్చేసరికి బుద్ధి వికాసం ఉంది, విచక్షణ జ్ఞానం ఉంది. మిశ్రమ కర్మల చేత సుఖము దుఃఖము రెండు అనుభవిస్తున్నాడు. దీని కారణంగా అతను ఏం చేస్తున్నాడు అంటే, సుఖం శాశ్వతంగా ఉండాలి, దుఃఖం రాకూడదు అని సుఖాన్ని రుచి చూశాడు, బాధలు దుఃఖాన్ని కూడా రుచి చూశాడు. ఎవరైనా బాధలు వద్దని సుఖమే కావాలనుకుంటారు కాబట్టి
బాధ లేని సుఖం కావాలి, నిత్య సుఖం కావాలి, పెరగని తరగని నిరతిశయమైనటువంటి ఆనందం కావాలి అనేటువంటి వివేకము, విచక్షణ, జ్ఞానము ఈ మానవ జన్మలో మిశ్రమ కర్మల యొక్క పాపపుణ్య ఫలితాలను అనుభవించడంలో ఆ రకంగా కలుగుతుంది. కలిగినప్పటికీ కూడా అతని యొక్క కర్మశక్తి మీద, పురుష ప్రయత్నం మీద ఎక్కువగా ఆధారపడి దుఃఖాల్ని, కష్టాల్ని జయించడానికి నానా శ్రమ పడుతూ, సుఖం కోసం వెంపర్లాడుతూ ప్రయత్నం చేస్తూ, ఒక్కోసారి ప్రారంధం బాగుంటే సుఖప్రాప్తి పొంది, ప్రారంధం వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎంత సుఖం కోసం ప్రయత్నం చేసినా దుఃఖమే ఎదురయ్యి ఇన్ని రకాలుగా బాధలు పడుతూ ఉంటే చివరికి నా ప్రయత్నం మీద ఏది లేదు, ఏదో దైవ నిర్ణయం ఉన్నట్టుంది, లేకపోతే అందరినీ కష్టాలు పెట్టేవాడు ఆనందంగా ఉండడం ఏంటి, వాడికి ఏం పాపం లేదా, దుఃఖం లేదా, భక్తుడైన వాడు ఎప్పుడూ సన్మార్గంలో నడిచేవాడికి ఎందుకు భగవంతుని ఇన్ని కష్టాలు పెట్టాడు అని ఒక ఆలోచన వస్తుంది. దీని కారణం ఏది అని వెతుక్కుంటే అప్పుడు ఇప్పుడు చెప్పిన వేదాంతం అంతా వచ్చినప్పుడు ఈశ్వర అనుగ్రహం కావాలి, ప్రారంభం నిర్ణయించేది ఈశ్వరుడు, సుఖ దుఃఖాల అనుభవాలు నా కర్మ ఫలితం అయినప్పటికీ కూడా ఆ నిర్ణయించేవాడు ఈశ్వరుడు. అయితే జనన మరణ చక్రంలో ఇలా తిరగడమేనా, ఈశ్వరుడు మన్ని రక్షించడా అనుకుంటే ఈశ్వరుడు రక్షిస్తాడు, నేరుగా వీటిని తీసేయడు, కానీ వాడిని తట్టుకునే శక్తి, సాధన చేసే శక్తి, నిగ్రహ శక్తి, ఓర్చుకునే శక్తి, బుద్ధి బలం అన్నీ ఇచ్చి మార్గం కూడా చూపించి ఆ మార్గాన్ని అనుసరిస్తుంటే అవసరమైనప్పుడల్లా నీకు సహాయం చేస్తూ ఉంటాడు ఆ భగవంతుడు. అది భగవద్ అనుగ్రహం అంటే. అంతేగాని చేసిన పాపానికి ఫలితం లేకుండా ఉండదు. ఆ పాప ఫలితంగా బాధలు వచ్చినప్పుడు ఓర్చుకునే శక్తి కానీ, కొంచెం మినహాయింపు కానీ, లేకపోతే భక్తి చేత కొంతవరకు దాన్ని తగ్గించుకునేటువంటి అవకాశం ఈశ్వరానుగ్రహంలో ఉంటుంది. కానీ కర్మను ఎవరూ తప్పించలేరు, ఒక గురువు తప్ప. డెబ్భై 78వ శ్లోకం. శబ్దాదిభిః పంచభిరేవ పంచ పంచత్వమూమాపుః స్వగుణైః నిబద్ధాః కురంగ మాతంగ పతంగ మీన భృంగా నరః పంచభిరంచితః కిం. పంచభిః శబ్దము మొదలైనవి 5 అంటే శబ్దస్పర్శ రూపరసగంధములు 5 విషయములు. ఏవ పంచత్వం ఆపుః స్వగుణైః నిబద్ధాః కురంగ మాతంగ పతంగ మీన భృంగాః నరః పంచభిః అంచితః కిం. ఈ 5 రకాలు 5 ఉదాహరణలు ఇచ్చారు ఇక్కడ. కురంగ అంటే లేడి, మాతంగ అంటే ఏనుగు, పతంగ అంటే తుమ్మెద, మీన అంటే చేప, భృంగ అంటే తుమ్మెద. పతంగం అంటే మిడత, దీపపురుగు. ఈ 5 విషయాలకి నశిస్తూ ఉంటే, ఏదో ఒక్కదానికే ఒక్కొక్కటి నశిస్తుంటే, మానవులకి 5 ఉన్నాయిగా, విషయ పంచకం 5 ఉంది, మరి వీడెంత బాధపడాలి. ఈక కురంగ మాతంగ పతంగ మీన భృంగా. కురంగ జింక, ఏనుగు, మిడత గాని పక్షి గాని
పతకం అంటే పక్షి కూడా. మీన అంటే చేప, మత్స్యము, భృంగ అంటే తుమ్మెద. ఈ 5 కూడా పంచభిహి శబ్దాదిభిహి శబ్దము మొదలైనటువంటి 5 విషయాల్లో స్వగుణై వాటికి ఉన్నటువంటి ఒకే ఒక గుణము చేత నిబద్ధ కట్టుబడినవై వంచత్వం అంటే మరణమును మోసపోతున్నాయి. ఆపుహు పొందినవి అంటే మరణాన్ని పొందుతున్నాయి. పంచభిహి ఈ 5 చేత కూడా నరహ మనుష్యుడు అంచిత కూడుకున్నవాడై కిం వాని విషయమని ఏమని చెప్పుదు? తాత్పర్యం రాగాంధుడై విశేషుఖములకు చిక్కిన వాని దుర్దశను వర్ణించుతున్నాడు. లేడీ మొదలగు 5 జంతువులు శబ్దాది పంచగుణములకు లోనై మృతి పొందిన వారే అనగా ఒకటొకటి ఒక గుణమునకు లోనైన మృతిని పొందుతుంది. జింక కేవలము ఒక వేటగాడు వచ్చి వేణుగానం చేయంగానే చెవులు రిక్కించి ఆ వేణుగానానికి ఆకర్షించబడి ఆ గానం ఏ పక్క నుంచి వస్తుందో ఆ పక్కకి వెళ్తే అక్కడికి వేటగాడు వలపని సిద్ధంగా ఉండి ఆ జింకను పట్టుకుంటాడు. కాబట్టి శబ్దం వల్ల రాగం ఉండి శబ్దం మీద ఉన్నటువంటి విషయాసక్తి వల్ల ఆ జింక వేటగాడికి చిక్కి బంధించబడినట్లుగా చివరికి దాని మాంసం వండుకొని కూడా తింటాడు మరణించినట్లుగా. అలాగే ఒక ఏనుగు, మగ ఏనుగు, ఆడ ఏనుగు యొక్క స్పర్శ అనే విషయం మీద ఆసక్తికి లోబడినటువంటి రాగము మోహము కలిగినదై రాగము గుడ్డిదన్నాం. ఇది కూడా అటువంటి గుడ్డిదే. ఎలా గుడ్డిదంటే వేటగాడు ఒక చోట పెద్ద ఆకడత గొయ్యి తవ్వి దాని మీద పాసాలు బొంగులతోటి కప్పేసి దాని మీద కొంచెం గడ్డేసి మట్టేసి ఏనుగు అక్కడికి వచ్చే దారిలో దాన్ని పెట్టి దాని ఆవల పక్క చెట్టు చాటు నుండి ఆడ ఏనుగులాగా ఘీంకరిస్తాడు. అలా ఘీంకరించినప్పుడు ఆడ ఏనుగు యొక్క స్పర్శ కోరి మగ ఏనుగు ఆ శబ్దం ఎక్కడైతే వచ్చిందో అక్కడికి ఎదురుగా ఏముంది ఏమి లేదని ఏమీ లేదనేది చూడకుండా అలాగే వెళ్తూ దారిలో నాగడతలో పడి చిక్కుకుపోతుంది. అంటే అలా చూసుకోకుండా పోయిందంటే రాగము చేత గుడ్డిదయ్యింది. కనుక స్పర్శ అనేటువంటి ఒక విషయాసక్తి వల్ల స్పర్శ విషయంలో రాగం కలిగి ఉండటం వల్ల ఏనుగు వేటగాడికి చిక్కి పాపం సర్కస్లోనూ అక్కడ ఇక్కడ నానా బాధలు పడింది. మూడవది రూపం. దీపాన్ని ఒక పొండని ఆ దీపపు కాంతికి ఆకర్షించబడి ఒక మిడత లేక దీపం పురుగు దీపం దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్తున్న కొద్దీ వేడి తట్టుకోలేక మళ్ళీ దూరంకి వెళ్ళి వదిలిపెట్టలేక ఎలాగైనా దాన్ని అందుకోవాలని దాని చుట్టూ గిరా 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 తిరుగుతూ దగ్గర అవుదామని చూస్తూ ఉంటుంది. కాస్త వేడి తట్టుకోలేకపోతే దూరంగా ఉండి మరి దూరంగా పారిపోవచ్చు కదా, పారిపోదు. అక్కడే తిరిగి తిరిగి రాగం ఎప్పుడైతే గుడ్డిదయిందో ఆ దీపాన్ని ముట్టుకొని చచ్చిపోతుంది. రూపం వల్ల నశించింది మిడత. అలాగే ఒక చేపను పట్టుకోవడానికి ఒక గాలం యొక్క కొక్కెం చివర వానపాంగాని ఏదైనా ఎరబెట్టి దాన్ని వదులుతారు. ఆ ఎర కోసం ఆశపడి
చేప వచ్చి ఆ కొక్కెంలో ఉన్న వానపాము తినబోయి కొక్కెం నోట్లో గుచ్చుకోగానే ఆ చేప చిక్కిందనుకొని ఆ చేపలు పట్టేవాడు బయటికి లాగి ఆ చేపను తీసుకెళ్ళి వండుకొని తింటాడు. కాబట్టి రుచి కోసం ఈ చేప రుచి అనే విషయాసక్తి చేత నశించింది. ఇక తుమ్మెద మొదట్లోనే చెప్పుకున్నాం. అది అడవి సంపెంగ పువ్వులో రాలి దాంట్లో ఉన్న తేనెతో మత్తెక్కి ఆ మత్తులో అక్కడ పడుండంగానే చీకటి పడంగానే పువ్వు రేకులు ముడుచుకోగానే బయటికి వెళ్ళలేక స్పృహ తప్పి మూర్ఛ వచ్చి తెల్లారేలోపు చనిపోతుంది. ఇది గంధము చేత వాసన చేత నశించింది తుమ్మెద. ఈ జింక, ఏనుగు, మిడతా చేప, తుమ్మెద ఈ 5 శబ్దస్పర్శ రూప రసగంధాలు అనే 5 ఒక్కొక్క విషయానికే రాగము చేత గుడ్డిదై మరణిస్తే మానవుడికి 5 కూడా రాగం ఉంది. శబ్దస్పర్శ రూపరసగంధాలు 5 విషయాల మీద కూడా మానవుడికి రాగం ఉంది. అవన్నీ ఒక్కసారి చేస్తే మానవుడు 5 సార్లు చావాలి. కాబట్టి ఇక చెప్పేదేముంది? పై 5 గుణములకు లోబడిన పురుషుడు మృతి నొందుచున్నాడని మరి చెప్పవలయునా? వేణునాదమునకు లోనై లేడి చిక్కును స్పర్శ గుణమునకు లోనై ఆడ ఏనుగు యొక్క స్పర్శమును బడయగోరి గర్తములో పడి మోసపోతున్నది. మిడత అగ్ని రూపమునకు భ్రమసి భండారమను బుద్ధితో దాని లోపడి చచ్చుతున్నది. అటులనే పక్షియు మాంసము యొక్క రూపములకు లోనై తద్భక్షణార్థమైపోయి చిక్కుతున్నది. పక్షి కూడా మీనంలాగే చేపలాగే ఒక మాంసం ముక్క కోసం పక్షి నోట కరుచుకొని వెళ్తుంది. అదే మాంసం కోసం ఇంకొంచెం బలమైన పక్షులు ఆ పక్షిని తరుముకుంటూ వస్తాయి. ఈ మాంసం ముక్క పట్టుకొని పారిపోతూ ఉంటే, ఉదాహరణకు ఒక కాకి పారిపోతూ ఉంటే గ్రద్దలు ఆ మాంసం కోసమే తరుగుతూ ఉంటాయి. గ్రద్ద యొక్క బలము వేగం ఎక్కువ కాకి కంటే. ఆ గద్దలకి చిక్కే టైంకి ఇక ఎగిరి పారిపోతూ అలిసిపోయి ఒక చోట చెట్టు మీద వాలి ఆ ముక్కులో మాంసం కాస్త జారిపోతుంది. ఆ గద్దలు దాన్ని వదిలేసి మాంసం తీసుకొని వెళ్ళిపోతాయి. ఆ మాంసం కనుక ఇంకా అట్లాగే పెట్టుకుంటే కాకిని చంపేవి తింటాయి. కాబట్టి ఆ మాంసం ముక్క పట్టుకున్న పక్షి ఎలా నశిస్తుందో ఇవన్నీ కూడా ఈ విషయ పంచకం వల్ల వచ్చేటువంటి అనర్థాల్ని చెప్పుకొస్తున్నారు. అయినను ఆ చెప్పినటువంటి జింక, ఏనుగు మొదలైనవి ఒక్కొక్క ఇంద్రియముతో ఒక్కొక్క పద్ధతిలో నశిస్తే మనకి 5 జ్ఞానేంద్రియాలతో 5 పద్ధతులతో నశిస్తున్నాం. అంతేకాకుండా వాటికి బుద్ధి వికాసం లేదు. ఆ ఇంద్రియాన్ని జయించడానికి వాటికి సామర్థ్యం లేదు. మానవుడికి బుద్ధి ఉంది, బుద్ధి వికాసం ఉంది. ఇంద్రియ జ్ఞానాన్ని ఇంద్రియ భోగానికి ఉన్నటువంటి రాగాన్ని జయించగలిగినటువంటి విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి వివేకం కలిగినటువంటి బుద్ధి ఉంది. కాబట్టి పశుపక్షాదులు పైన చెప్పిన ఉదాహరణలో 5 నశించటం తప్పదు. వాటికి మానవుడు తప్పించుకోవచ్చు. మనుష్యుడో జ్ఞానవంతుడు కనుక పంచేంద్రియ విషయములను అడంపగలుగును. అడంపడం అంటే పోగొట్టుకోగలను. ఇట్టి సామర్థ్యము నరునకు కలదు. కనుక ఆత్మశక్తిని కోల్పోక, ఆత్మశక్తి అంటే మన శక్తి అంతా కూడా ఆత్మ నుంచే వస్తుంది.
అందరిలోనూ ఆత్మ ఉంది. జంతువులు అవన్నీ కూడా ఆత్మశక్తిని వినియోగించుకోలేవు. మానవుడు బుద్ధిజీవి కాబట్టి తలుచుకుంటే ఆత్మశక్తిని వినియోగించగలడు. ఆత్మశక్తి అంటే ఆ నేనులో ఉండేటువంటి బలం. ఆ నేను బుద్ధిలో ఉన్నటువంటి వివేకంతో మనసులో ఉన్నటువంటి విషయ భోగాసక్తిని నిగ్రహించి జయించడానికి వీలవుతుంది. అటువంటి ఆత్మశక్తి ఆ నేనులో ఉంది. ఎందుకంటే నేననే ప్రకాశమే, ఆత్మ ప్రకాశమే నేననే ప్రకాశంగా చిదాభాసుడుగా ప్రతిబింబంగా మారింది. కాబట్టి ఆత్మ యొక్క చైతన్యము, ఆత్మ యొక్క శక్తి, ఆత్మ యొక్క జ్ఞానము నేనులో కూడా ఉంది. అజ్ఞానంలో ఆ యథార్థ నేనులో ఉన్న దాన్ని గ్రహించక మనసుతో తాదాత్మ్యం చెందడం వల్ల అంత శక్తి ఉన్నవాడు నాకు శక్తి లేదనుకుంటున్నాడు. 79వ శ్లోకం. దోషేణ తీవ్రో విషయ కృష్ణ సత్ప విషాదపి విషం నిహంతి భోక్తారం ద్రష్టారం చక్షుషా అప్యం. దోషేణ తీవ్రో విషయ కృష్ణ సత్ప విషాదపి విషం నిహంతి భోక్తారం ద్రష్టారం చక్షుషా అప్యయం. పద విభజన. దోషేణ తీవ్ర విషయ కృష్ణ సత్ప విషాత్ అపి విషం నిహంతి భోక్తారం ద్రష్టారం చక్షుషా అపి అయం. టీకా. విషయ శబ్దాది విషయము, వనితాది విషయము. వనితాది విషయంలో కూడా ఈ 5 జ్ఞానేంద్రియాలే ఉన్నాయి. కృష్ణ సర్ప విషాదపి, నల్లపాము విషమున్న, నల్లపాము అంటే కృష్ణ సర్పం అంటే నల్ల త్రాచు, విషమున్ను దోషేణ దోషముచే, తీవ్ర తీక్షణముగా, భోక్తారం భక్షించువానిని, విషము నిహంతి చంపుతున్నది. అయం ఈ విషయము విషమైతే, చక్షుష కంటిచే, దృష్టారమపి చూచిన వారిని నిహంతి చంపుతున్నది. తాత్పర్యం. ఇకను విషయ అనురాగముచే కలుగు విషయ సుఖమెట్టిదో నిరూపించుతున్నారు. ఇందుచే విరక్తుని అనంత సుఖమును, అనురక్తుని దురంత దుఃఖమును తెలుసుకొనవచ్చును. విషయముల మీద ఉన్నటువంటి అనురాగముచే. రాగము అనురాగము 2 ఉన్నాయి. రాగము అనేటువంటిది మనలోంచి పుట్టేది. అనురాగము అనేటువంటిది నీ రాగాన్ని ఏదైతే సాటిస్ఫై చేస్తుందో ఆ సాటిస్ఫై చేసేటువంటి వస్తువు మీద కలిగేది అనురాగం. ఫలానా వస్తువు వల్ల నాకు రాగం ఉంది, లేక ఫలానా స్త్రీ వల్ల నాకు నేను నా కోరిక తీరుతుంది అనుకో, అది రాగం. ఆ స్త్రీ నీకు అనుకూలంగా నీ రాగాన్ని తీర్చి నీకు తృప్తి చేసింది. అప్పుడు ఆ స్త్రీ మీద ప్రత్యేకంగా కలిగే రాగాన్ని అనురాగం అంటాం. అను అంటే ఫాలో అప్, పర్యవసానంగా కలిగేది. ముందు కలిగేది రాగము, పర్యవసానంగా కలిగేది అనురాగం. చాలా మందికి అను అనేటువంటి పదం, ఉప అనేటువంటి పదం కలిగినప్పుడు ఆ తేడా గమనించాలి. ఇందుచే విరక్తిని అనంత సుఖమును, వైరాగ్యంతో ఉన్నవాడు, దేనిని కోరనివాడు, కోరిక ఉన్నవాడికి లభిస్తే తృప్తి, ఆనందం, లభించకపోతే దుఃఖం. ఏ కోరిక లేని వాడికి, వైరాగ్యం ఉన్నవాడికి
సుఖం కోసం ప్రయత్నమే చెయ్యడు. ఏ విషయం జోలికి ప్రియం మోదం ప్రమోదం అనే పద్ధతిలో ప్రయత్నించడు. కాబట్టి అప్రయత్నంగా ఏదైనా వచ్చినా అతని వైరాగ్యం ఉంది కాబట్టి దాని మీద ఆసక్తి చూపడు. రాలేదనుకో, కోరుకోలేదు కాబట్టి రాలేదు కాబట్టి దుఃఖమే లేదు. కోరుకున్న వాడికే వస్తే సుఖము, రాకపోతే దుఃఖం ఉంటుంది. కోరికే లేని వాడికి సుఖ దుఃఖాలు రెండూ లేవు. ఇది ఒకసారి ఎవరికి వాళ్ళు ఆలోచించాలి. ఈ విషయాభిలాష ఎలా ఉంటుంది అంటే, నల్లత్రాచు విషం కన్నా కడు తీక్షణమైనది. మిగతా పాముల విషయం అయితే ఆ విరుగుడి కింద ఏదైనా చెయ్యొచ్చు, లేకపోతే పాము మంత్రం వేసినప్పుడు ఆ విషం విరగచ్చు, బతకచ్చు. నల్లత్రాచు పాము అంటే ఆ విషం చాలా తీవ్రంగా తీక్షణంగా ఉంటుంది. దేనివల్ల ఏ మందు వల్ల కూడా వాడికి నయం కాకపోవచ్చు, మరణం తథ్యం. అంత దోషమును కలిగజేస్తుంది ఈ విషం, ఈ విషయం. శబ్దస్పర్శ రూపరసగంధ విషయాలనేవి ఈ విషయంలో విషము కంటే విషమే ఒకటి ప్రాణం తీస్తుంది. విషయం కూడా విషము లాంటిదే. దానికంటే కూడా ఎక్కువ దోషం కలుగజేస్తుంది. విషము అనుభవించిన వానినే చంపను. విషయేచ్ఛ కంటితో చూచిన మాత్రముచే చంపను. విషము కాటేసి దేహంలోకి ఎక్కిన తర్వాత చస్తాడు. ఇప్పుడు రూపం అనే విషయం ఉంది, కంటితో చూచినంత మాత్రానే నశిస్తాడు. శబ్దం చెవితో విన్నంత మాత్రం నశిస్తాడు. దూరంగా ఉన్న వాటి యొక్క దాని జోలికి వెళ్లకుండానే వాసన వచ్చి ముక్కుకి తాకిన వెంటనే అది. ఈ శబ్దస్పర్శ రూప రసగంధాలన్నీ కూడా ఇక్కడికి మనం స్పర్శ అనేది ఒకటే మాట్లాడుతున్నాం, కానీ ఐదిట్లో కూడా ఒక స్పర్శ ఉంది. ఒకసారి ఆలోచిస్తే శబ్దము ఎక్కడో ఉన్నది, శబ్ద తరంగాలు వచ్చి నీ శ్రోత్రేంద్రియంలో ఉన్న కర్ణభేరిని తాకితే ఆ శబ్ద విషయం అనుభవంలోకి వచ్చింది. ఎక్కడో ఉన్నటువంటి వస్తువు నీ కంటి చూపుకొచ్చి నీ నల్లగుడ్లో ఉన్నటువంటి లెన్స్ ద్వారా లోపలికి వెళ్ళి ఆ రెటీనా అనే తెర మీద తాకగానే నీకు ఆ రూపజ్ఞానం కలిగింది. అలాగే నీ చర్మానికి వేరేటువంటి వస్తువు స్పర్శకి తాకగానే ఆ స్పర్శ జ్ఞానం కలిగింది. నాలుక మీద ఆ రుచిగల వస్తువు నాలుకకి ఆనిస్తే ఆ వస్తువు యొక్క స్పర్శతో నాలుక రుచిని అనుభవించింది. ఆ వాసన కూడా ముక్కులో ఉన్నటువంటి గ్రంథుల్లో చేరినప్పుడు, ఆ గ్రంథులకి తాకినప్పుడు ఆ వాసన అనేది అనుభవంగా తెలిసింది. ఇక్కడ 5 కూడా తాకటం అనేది ఉంది. రూపం రెటీనా తాకింది, శబ్దం కర్ణభేరి తాకింది, రుచిగల పదార్థం నాలుకను తాకింది, ముక్కులో గ్రంథుల్ని వాసన తాకింది, చర్మ గ్రంథుల్ని చల్లటి గాలి వేడి గాలి ఒక స్త్రీ యొక్క స్పర్శ తాకినప్పుడు అక్కడ స్పర్శ జ్ఞానం అనేది విషయంగా అనుభవంలోకి వచ్చింది. ఈ తాకటం అనే స్పర్శ అనేది 5ట్లోనూ ఉన్నది. అందుకే ఒకటి చూడటం ఒకటి వినటం అని విడివిడిగా అన్నప్పటికీ అక్కడ విషయ స్పర్శ అని అంటున్నాం. 5టికి ఈ విషయ స్పర్శ అనేది 5 జ్ఞానేంద్రియాలకు కూడా సరిపోతుంది. ఇది ఒకసారి ఆలోచిస్తే తెలుస్తుంది. అంటే కన్నుతో అది చూచినంత మాత్రానే మనం నశిస్తున్నాం. అంటే అది వచ్చి నీ రెటీనాన్ని తాకినంత మాత్రం నశిస్తున్నాం. అదే మాదిరిగా 5 జ్ఞానేంద్రియాలు. విషం అట్లా కాదు.
మనిషిలోకి వెళ్ళి మనిషి శరీరం అంతా కూడా వ్యాపించినప్పుడు అతను చస్తున్నాడు. ఓసారి కాలు దగ్గర కాటేస్తే తాడేసి విషం ఎక్కకుండా గట్టిగా కట్టేసి ఈ విషయాన్ని ఎవరైనా లాగేస్తే ఓసారి వైద్యం చేస్తే బ్రతకచ్చు. కానీ ఈ విషయాలు అలా కాదు. కంటి చూపుతోనే ఆ రూపజ్ఞానం వచ్చి విషయాసక్తికి వాడు నశిస్తున్నాడు, మరణిస్తున్నాడు. ఇక్కడే అమృత బిందోపనిషత్తులో ఉంది. బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషం స్మృత. బంధం అనేటువంటిది విషయం మీద ఆసక్తే బంధం. ఈ బంధమే స్వర్గానికి నరకానికి పునర్జన్మలకి పట్టుకెళ్తుంది. కాబట్టి ఎన్నిసార్లు చస్తున్నామో ఎన్నిసార్లు పుడుతున్నామో. పాము కరిస్తే విషం ఒక్క మనిషికి ఒక్కసారే. ఈ 5 రకాల విషయాలు కనుక మన మనసు ద్వారా ఒక ఆసక్తితో రాగము చేత వాటిని మనం లోపలికి స్వీకరిస్తే ఎన్నిసార్లు చస్తామో ఎన్నిసార్లు పుడతాము. కాబట్టి ఆ విషం కంటే కూడా ఇది ఎక్కువ అని చెప్పడం జరిగింది. చూచితరా విషములకున్న భేదము, విషమునకు విషయములకున్న భేదము 50. విషము దేహమున క్రమముగా ప్రవేశించి చంపును. దానికి ఒక్కొక్కప్పుడు మందులు ఉన్నాయి. ఈ విషయాభిలాష ఏదైతే ఉందో అది అలా కాదు. తలచినంత మాత్రమునే పుట్టి వెంటనే ఎంత ప్రజ్ఞావంతుడు అని కూడా ఇంద్రియ సుఖములకు లోనగునట్టు చేసి వాని ధీశక్తిని, బుద్ధి బలాన్ని కూడా, విజ్ఞానాన్ని కూడా నశింపజేసి చివరికి మరణాన్ని జనన మరణ ప్రవాహంలోనూ ముంచుతుంది. దీనికి మణిమంత్ర ఔషధాలు పనికిరావు. ఈ బంధాయ విషయాసక్తి అనే దీనికి మణిమంత్ర ఔషధాలు లేవు. మరియు విషయాభిలాష అనంతము. కొంచెం అవకాశం ఇచ్చిన అల్లుకుపోతుంది. ఒక పైసా అంత అవకాశం ఇస్తే అది 100 రెట్లు చేసి రూపాయి అంత పెంచుకుంటుంది. ఓడకి ఒక రంధ్రం చేస్తే చిన్న రంధ్రం కదా అని ఊరుకుంటే కొన్ని గంటల్లో ఆ చిన్న రంధ్రం నుంచి వచ్చిన నీరుతో ఓడంతా కూడా నిండిపోయి బరువు ఎక్కి ఓడ మునిగిపోతుంది. మనుషులు కూడా చిన్నపాటి అవకాశం విషయాలకి ఆసక్తితో రాగంతో అవకాశం ఇస్తే వాడు పూర్తిగా మునిగిపోతాడు. అంతఃకరణమును దూషితమరచి దానిలో ప్రకాశించుతున్న అంతరాత్మను తెలియపరచుట లేదు. కానీ విషయవాంఛను వీడుడు. అంతఃకరణలో ఇదే దోషం. ఈ దోషం వల్లే వాడు నానా బాధలు పడి పునర్జన్మలకి అప్పుడప్పుడు నరకానికి కూడా వెళ్తూ ఉన్నాడు. కృష్ణ సర్పం యొక్క విషంతో పోల్చినప్పుడు ఒక మనుషుడు కాటేయంగానే కాకపోయినా ఒక్కోసారి మణిమంత్ర ఔషధాలతో బయటపడవచ్చు. ఎప్పుడో కానీ వాడు మరణించడు. అది శరీరం అంతా విషం ఎక్కినప్పుడే మరణిస్తాడు. ఈ విషయాలు అట్లా కాదు. దూరంగా ఉన్న విషయం మన మనసులో కొంచెం రాగం కలిగిందంటే చాలు అనేక జన్మలు ఎత్తవలసిందే. అంటే అర్థం అనేక సార్లు చావవలసిందే. ఈ 80వ శ్లోకం. విషయాశా మహాపాశాజ్యో విముక్తస్సు దుశ్చజాత్ స ఏవ కల్పతే ముఖ్యై నాన్యశాస్త్ర వేద్యపి. విషయాశా మహాపాశాజ్యో విముక్తస్సు దుశ్చజాత్ స ఏవ కల్పతే ముఖ్యై నాన్యశాస్త్ర వేద్యపి. విషయాశ మహాపాశాత్ యః విముక్తః సుదుశ్చజాత్ సహ ఏవ కల్పతే ముక్త్యై న అన్యః
షట్శాస్త్ర వేది అపి. టీకా. యా ఎవడు సమస్యజాత్ బహు కష్టముచే విడవయోగ్యమైనటువంటి విడిచి తీరవలసినటువంటి విషయాశ మహాపాశాత్ విషయం మీద ఉన్నటువంటి ఆశ అనేటువంటి మహాపాశము పెనుత్రాటి వలన విముక్త విడువబడిన వాడు స ఏవ వాడే అతడే ముక్త్యై మోక్షము కొరకు కల్పతే సమర్థుడగుచున్నాడు. అన్యః ఇతరుడు షట్శాస్త్ర వేద్యపి 6 శాస్త్రములను తెలిసిన వాడయ్యును నా యోగ్యుడు కాడు. ఎవరైతే విషయాసక్తిని వదులుతాడో, విషయం మీద ఉన్నటువంటి రాగాన్ని వదిలి విరాగుడవుతాడో అతడికి మాత్రమే మోక్షము సిద్ధిస్తుంది. విషయం అనేటువంటి మహాపాశంతో పెనుత్రాటి చేత కట్టబడ్డవాడికి ఎన్నటికీ మోక్షం లభించదు. అయితే ఇది కాకపోతే అదని తేల్చి చెప్తున్నారు. నువ్వు ముముక్షువుగా వచ్చావు కదా, మరి తేల్చి చెప్పినప్పుడు ఈ విషయం మీద ఆసక్తి వదలాల్సిందే కాక ఇంకో మరో మార్గం లేనే లేదు. అది ముందు వదిలితేనే ఇంకా తర్వాత మహావాక్యాలు అవన్నీ నీకు చెప్పడం, జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్ళటం, చివరికి లక్ష్యం దాకా తీసుకెళ్ళి నీ స్వానుభవంతో నీ స్వయం ప్రబోధతో అది నువ్వు అయ్యి ఉంటావు. ఆ పని జరిగే లోపల ముందు మనం ఏం చేయాలి? ముముక్షమైనటువంటి వాడు విషయం మీద ఉన్నటువంటి రాగాన్ని విషయాసక్తిని వదలాలి. ఎందుకంటే బంధాయ విషయాసక్తి, విషయం మీద ఆసక్తి ఉండటమే బంధం ఉన్నప్పుడు మోక్షానికి వ్యతిరేకం బంధం. కాబట్టి ఓ పక్క బంధాన్ని పెట్టుకొని నాకు మోక్షం కావాలంటే ఎట్లా అవుతుంది? నీ అంతటా నువ్వే బంధించుకుంటున్నావు కదా. ఈ 5 విషయాల మీద వైరాగ్యం ఉంటే నీ బంధాన్ని నువ్వే కాస్త సడలించుకుంటే మోక్ష మార్గంలో ప్రయాణం చేయడానికి సులువు అవుతుంది. కాళ్ళకి సంఖ్యలు వేసుకొని ముందుకెళ్దామంటే ఎట్లా వెళ్తారు? మీ సంఖ్యలు మీరు విప్పుకోవాలి కదా. మరి 5 రకాల విషయాలు సంఖ్యలే కదా. ఆ వైరాగ్యం వల్ల సంఖ్యలు విడిపోతాయి కదా. ఆ సంఖ్యలు విడగొట్టుకుంటూ వేరే జంతువుని బంధిస్తే కాసేపు పోరాడి నీరసించి ఇంకా పడుకొని ఉంటాయి. ఆ వేటగాడికి లొంగి చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. సింహం అట్లా చేయదు. ఒక బోన్లో సింహం పెడితే చూడండి మీకు, ఆ బోన్లో కుడిపక్క ఇటు తిరిగినప్పుడు మొహం మన వైపు ఉంటుంది, అటు తిరిగినప్పుడు మొహం అటు ఉండదు. అటు తిరిగినప్పుడు కూడా మొహం ఇటే పెడుతుంది. ఎందుకంటే బయటపడే అవకాశాలు ఎటున్నాయో అటే చూస్తుంది. తీసి విడుదల చెయ్యంగానే నేను స్వతంత్రుణ్ణి అని గట్టిగా గర్జిస్తుంది. అలాగే ఈ విషయాసక్తి వదిలినటువంటి వాడు, బంధం నుంచి విడుదలైనటువంటి వాడు, ఎలాగైతే సింహము బోన్లోంచి విడుదలైందో ఆ రకంగా విడుదలైనటువంటి వాడు సింహం ఎలా గర్జిస్తుందో ఈ వేద శాస్త్రాలన్నిటిని కూడా అతడు ఘోష పెట్టి తాను అనుభవిస్తూ అందరికీ చెప్పగలిగినటువంటి స్థితికి, ఒక ప్రమాణంగా చెప్పగలిగిన స్థితికి వస్తాడు. అటువంటి వాడిని వేదాంత కేసరి అంటారు. కేసరి అంటే సింహము అని. కేసరి అంటే శ్రేష్టమైనది అని కూడా అర్థం. కొన్నిటికి కంఠీరవుడు, వేదాంత కేసరి. ఈ సింహాన్ని మృగరాజులాగే
వేదాంతానికి కూడా రాజు లాంటి వాడు. సింహం ఎలా గర్జిస్తుందో ఇది వేదవాక్యాల్ని, వేద ప్రమాణాల్ని ఇతరులకి గట్టిగా ఘోషించి చెప్పగలుగుతాడు. అంత సమర్థుడు. దిక్తటములు అంటే అష్టదిక్కులు అన్ని పక్కల కూడా మారుమోగేట్లుగా వేదాంత తత్వమును ఉద్ఘోషిస్తాడు. ఇతరుడు విషయ సుఖములకు లోనైన వాడు తానెంతగా సత్శాస్త్ర పారంగతుడైనను ముక్తి అనర్హుడే. ఈ 5 రకాల శబ్ద విషయాల మీద ఆసక్తిని వదిలి, రాగను వదిలి విరాగుడు అవందే ఆ సమస్య పరిష్కరించుకోకుండా అలాగే పెట్టి ఎన్ని శాస్త్రాలు చదువుకొని ఎంత పండితుడైనప్పటికీ కూడా ఇతరులకు కూడా బాగా చెప్పగలిగినప్పుడు కూడా అతడు బద్ధుడే. సత్శాస్త్ర పారంగతుడైనను 6 శాస్త్రాలు ఉన్నాయి, 4 వేదాలు ఉన్నాయి, 6 శాస్త్రాలు ఉన్నాయి. కింద చెప్తున్నాం. ఒకవేళ తాను శాస్త్రములను చదవకపోయినను చూద్దాం, 5 రకాల విషయాల మీద రాగం వదలకపోతే ఎన్ని శాస్త్రాలు చదివినా దండగన్నాడు. ఒకవేళ 5 విషయాల మీద ఆసక్తిని వదిలి విరాగి అయిన వాడు బంధం తెంచుకున్నవాడు అయినప్పుడు వాడికి శాస్త్రాలు తెలియకపోయినా పర్వాలేదుట. చదవకపోయినను విషయాసను పూర్తిగా కోసివేసిన వాడు మోక్షమునకు అర్హుడు అగుతున్నాడని ముఖ్య భావము. కాబట్టి ఈ విషయాసక్తిని, విషయముల పట్ల ఉన్నటువంటి రాగాన్ని, రాగపాశాన్ని తెంచుకోవడం ఎంత ముఖ్యమో చెప్తున్నారు. ఇందుచే ప్రాపంచిక వస్తువు ఎడనున్న అనురాగము చే కలుగు అనర్థము లెస్సగా నిరూపితమాయను. షట్శాస్త్రాలేమిటి? పాణినై జమినేచ్చైవ వ్యాసస్య కపిలస్య చ కణాదస్యాత్ అక్షపాదస్య దర్శనాన్ని షడేహి. దీంట్లో మనం వేదాంత పదకోశ దీపిక తీసుకుందాం. దీంట్లో మొట్టమొదటి చాప్టర్ వేదములు, ఉపనిషత్తులు, పురాణములను ఉంది. ఇక్కడ ఇచ్చాడు, వేదం అంటే తెలుసుకున్న తగినది, తెలివి రూపమైనది. అంతేకాకుండా ద్వైతంలో భ్రాంతిలో ఉన్నవాడు ఎవరైనా ముముక్షు వస్తే ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు, దాన్ని తెలిపేది వేదం. ఆ తెలియజేయనటువంటిదే శాస్త్రం, పైగా జ్ఞానం. ఈ వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని 4 ఉన్నాయి. ఋగ్వేదంలో 12 భాగాలు ఉన్నాయి. వేదవ్యాసుడు ఈ 4 వేదాలకి 4 శిష్యుల్ని పెట్టుకొని పూర్వము తపస్సు చేసుకొని ఆ తపస్సులో శృతమైనటువంటి వాటిని ఉపనిషత్తులుగా గురు శిష్య పరంపరగా కేవల ధారణా పద్ధతిలో కొనసాగుతూ ఉండగా మొదట్లో ఉన్నటువంటి గురు శిష్యులకు ఉన్నటువంటి ధారణా శక్తి కొంతకాలానికి తగ్గిపోవడం వల్ల ఆ ఉపనిషత్ సారాన్ని యథాతథంగా కాకుండా అవసరం వరకే గురువులు బోధిస్తూ ఉండటం వల్ల కొన్ని మరుగున పడేటువంటి ప్రమాదం వచ్చింది. వీటిని ఎలా అయినా సరే ముందు తరాల వాళ్ళకి, ముముక్షుల కోసం గ్రంథస్థం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వ్యాసుల వారు 4 శిష్యుని పిలిచి 4కి కూడా మంత్రభాగాన్ని ఒకరికి, సారాంశాన్ని ఒకరికి,
ధారణ కోసం సామగానంగా చేసేటువంటి వాటికి సంబంధించింది మూడో వాడికి. తర్వాత తత్వం గురించి అసలు మానసికంగా నువ్వు ఏది పొందాలి ఏది వదలాలి అనేటువంటి విషయాన్ని ముక్కుసూటిగా చెప్పేటువంటిది ఒకటి. మంత్రభాగాన్ని ఋగ్వేదం అన్నా, యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదం అని రెండు ఉన్నాయి. సామవేదం జమిని ఋషి చేత కూర్చబడింది. యజుర్వేదము వైశంపాయనుడు అనే ఋషి చేత కూర్చబడింది. ఋగ్వేదము పైల ఋషి చేత కూర్చబడింది. అధర్వవేదము సుమంత అనేటువంటి ఋషి చేత కూర్చబడింది. 5 చేత విభాగం చేసిన తర్వాత వాటిని క్రోడీకరించి శిష్యుల చేత తాటాకుల మీద గ్రంథస్థం చేయించారు. వేదవ్యాసుడు అంటే వేదాన్ని రాసిన వాడు కాదు, వేదములను విభజించి మనకి అందుబాటు చేసినటువంటి వాడు. గ్రంథస్థం చేసి మరుగున పడకుండా ఉండేలాగా చేసినవాడు. దీంట్లో కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని ఉన్నాయి. ఈ ఉపాసనాకాండలో గృహస్థులు ఆచరించవలసిన బ్రాహ్మణ్యాలు, అడవుల్లో తిరుగుతూ వానప్రస్థం చేసే వాళ్ళు ఆచరించవలసిన వాళ్ళవి ఆరణ్యకాలని అంటారు. ఉపవేదాలు, ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం, యజుర్వేదానికి ధనుర్వేదం, సామవేదానికి గాంధర్వ వేదం, అధర్వణ వేదానికి ఆర్థిక శాస్త్రం, అర్థవేదం. ఇక్కడ షడంగాలు అన్నాడు. షడంగాలంటే శిక్ష, కల్పసూత్రం, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిషం, ఛందస్సు అని 6 ఉన్నాయి. ప్రస్తుతం ఈ శ్లోకంలో పాణినే జమినైచ్ఛ వ్యాసస్య కపిలస్య చ అన్నాడు. ఈ శిక్ష అనేటువంటి అంగంకి వేదాల యొక్క 6 అంగాల్లో శిక్ష అనేది అంగం. శిక్ష అనే అంగానికి కర్త పాణిని మహర్షి. ఈయన వ్యాకరణము, పదాల యొక్క అర్థాలు, వాటి కూర్పు, ఇవన్నీ కూడా పాణిని చేశాడు. కల్పసూత్రం, యజ్ఞము చేయి బ్రాహ్మణుని ఋత్విజుడు అంటారు. అతని వలన చేయబడినటువంటి అనేక కర్మ పద్ధతులకు కల్పసూత్రాలని పేరు. దీనికి కర్త కాత్యాయన, అశ్వలాయన అనేటువంటి 2 మునులు. కాత్యాయనుడు, అశ్వలాయనుడు. వ్యాకరణానికి వేద శబ్దముల యొక్క శుద్ధ జ్ఞానమును అందించుటకు అవసరమైనది. ఈ షడంగాలు అవసరమా అంటే 4 వేదాలు అర్థం చేసుకోవాలంటే ముందు ఈ షడంగాలు నేర్చుకోవాలి. ఇది నేర్చుకుంటే గానీ ఆ వేదాలు అర్థం కావు. వ్యాకరణం తప్పుంటే అర్థం మారిపోతుంది. కుంటిసా బదులు మెలికిసా రాస్తే అర్థం మారిపోతుంది. ఈ వ్యాకరణాన్ని కాత్యాయన ముని, పతంజలి ఋషి వార్తిక భాష్యములనే వ్యాఖ్యములను పూర్వత్వ సూత్రములు చేశారు. ఈ నిరుక్తం, యాస్కుడు అనేటువంటి ముని నిరుక్తాన్ని చేశాడు. నిరుక్తం వేదాల్లో, మంత్రాల్లో ప్రసిద్ధి. ఒక్క మంత్రానికే, ఒక్క మాటకే అనేక అర్థాలు వస్తాయి. వేదము అన్నా కూడా ఈ నిరుక్తంలో, బ్రహ్మము అన్నా కూడా వేదం వేరు బ్రహ్మం వేరు కాకుండా బ్రహ్మ కూడా వేదమే. విడివిడిగా సందర్భాల్లో ఏ పదానికి ఆ పదం మనం వాడుకున్నప్పటికీ నిరుక్తం చూస్తే చివరికి అన్ని పదాలకి ఒకే అర్థం వచ్చేలాగా ఉంటాయి.
ఈ నిరుక్తం అనే గ్రంథం చాలా ముఖ్యం. ఎందుకంటే అనేక పదాలు పారిభాషికంగా వేదాల్లో రాసినప్పుడు ఏదో ఒక అర్థం అక్కడ సూట్ అవ్వదు. ఈ నిరుక్తంలో ఇచ్చినటువంటి 10 రకాల అర్థాల్లో నువ్వు అనుకున్నది కాకుండా వేరే ఒకటి కరెక్ట్గా సూట్ అయ్యేది ఒకటి ఉంటుంది. అది ఏదైతే సరిపోతుందో ఆ పదాన్ని అక్కడ తీసుకున్నప్పుడే దాన్ని కరెక్ట్గా అవగాహన చేసుకుంటాం మనం. భారతీయ నిరుక్తం నా దగ్గర ఉంది. చాలా కష్టం అది గ్రంథం. అప్పటికి సగం గ్రంథం చదివాను. చదవాలి, పూర్తి చేయాలి. జ్యోతిషం, కాలజ్ఞానము జ్యోతిషము వలన కలుగుతున్నది. ఈ కాలజ్ఞానము, జ్యోతిషం తెలిసినప్పుడు భవిష్యత్తులో కూడా ఏ ఏ గ్రహాలు ఎట్లా ఉంటాయి, దానివల్ల ప్రపంచం ఏ రకంగా నడుస్తుంది, ప్రపంచం నశిస్తుందా, వృద్ధి చెందుతుందా, ధర్మాలు అధర్మాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా జ్యోతిషంలో ఉంటాయి. వ్యక్తిగత జ్యోతిషం ఉంటుంది. ఖగోళ శాస్త్రం ఏమో ఈ వేదాలకి ఇది అవసరమా అంటే ఈ కాలజ్ఞానం వల్ల, జ్యోతిషం వల్ల ఆ వేదాల యొక్క సారానికి ముడిపెట్టేట్లయితే మన విశ్వాసము, దాన్ని అవగాహన చేసుకున్నప్పుడు ఒక ప్రమాణం కూడా పెరుగుతుంది. ఛందస్సు, ఈ ఛందస్సులో కూడా ఈ వేదాలని మనం గుర్తుపెట్టుకోవాలి, ధారణ చేయాలి అంటే ఇప్పుడంటే కంప్యూటర్లు వచ్చినాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకుంటున్నాం. అప్పుడు మన మెదడే కంప్యూటర్. ఈ ఛందస్సు వల్ల, సామగానం వల్ల వీటి ధారణాశక్తి పెంచడానికి ఒక అభ్యాసం చేసేవాళ్ళం. అప్పుడు ప్రతి శిష్యుడు ఒక కంప్యూటర్ అయిపోయేవాడు. ఆ కంప్యూటర్ నాలెడ్జ్ తోటి 4 వేదాలు చదివేవాడు అనమాట. ఈ విధంగా శిక్ష, కల్పసూత్రము, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు అనేటువంటి 6 షడంగాలు. ఇక్కడ ఈ షడంగాలు చదివిన వాడైనప్పటికీ కూడా ఈ శబ్దస్పర్శ రూపరసగంధ విషయాసక్తిని, ఆ విషయాల మీద ఉన్నటువంటి రాగబంధాన్ని వైరాగ్యం అనేటువంటి ఖడ్గం చేత తెంపకపోతే ఇన్ని షడంగాలు చెప్పినా, 4 వేదాలు చదువుకున్నా, ఎంత పాండిత్యం ఉన్నా ఏం ఉపయోగం లేదు. దీనికి పూర్వం ఒక కథ చెప్తున్నారు. ఇలా 4 వేదాలు చదివిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక పడవలో నది దాటడానికి ప్రయాణం చేస్తున్నారు. ఆ నలుగురు ఆ పడవ నడిపేవాడిని, ఒరే నీకు ఇది తెలుసా తెలుసా అని 4 వేదాల్లో ఉన్నవి ఒక్కొక్కడు అడిగారు. నాకు అది తెలియంగానే నీ జన్మ ఒక పావు వంతు దండగా అన్నాడు. రెండోవాడు ప్రశ్న నాకు తెలియదు బాబు అన్నాడు. నీ జన్మ సగం వ్యర్థం అన్నాడు. మూడో పండితుడు అడిగితే నాకు తెలియదు అన్నాడు. 3 వంతులు వ్యర్థం అన్నాడు. 4వ వాడి ప్రశ్న ఇచ్చాడు, నాకు తెలియదండి అన్నాడు. వ్యర్థం అన్నాడు. ఇందులోకి వరద ముంపుకు వచ్చి గాలి వచ్చింది, పడవ తలకిందులు అవుతోంది. మీకు ఈత వచ్చా బాబాయ్ బాబులు గారు అన్నాడు. మాకు ఈత రాదన్నాడు. మీ జన్మ ఇప్పుడే వ్యర్థం అయిపోతుంది చూసుకోవాలి. ఆ పడవ తిరగబడింది, వాళ్ళు చచ్చారు, వీడేమో ఒడ్డున చేరాడు. ఈ కథ ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ ఈత అంటే ఏంటి, ఆ విషయాసక్తి అనేటువంటి బంధాన్ని తెంపేసుకున్నప్పుడు ఈ సంసార సాగరం అనే దాన్ని ఇది ఒడ్డున పడతాడు వాడు. ఆ పండితులకి ఏమో ఈత రాదు అంటే అర్థం ఏంటంటే విషయాసక్తి వదలలేదు, ఆ బంధించబడి ఉన్నారు, తప్పించుకోలేకపోతున్నారు, వాళ్ళు మునిగిపోయారు. శాస్త్రం తెలిసి ఏం లాభం? పాణిని, జైమిని, వ్యాస, కపిల, కణాద, అక్షపాద మహర్షుల చేత రచింపబడినటువంటి వ్యాకరణము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, సాంఖ్యము, న్యాయము, వైశేషికము, షడ్దర్శనాలు, ఇంకా ఇవి కూడా ఉన్నాయి ఇందులో. వేదముల యొక్క ఉపాంగాలు, మీమాంస, దాంట్లో పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, న్యాయము, వైశేషికము, సూత్రాలు,
పూర్వమీమాంస అంటే ధర్మసూత్రాలు. జమిని ధర్మసూత్రాలు రాశాడు. ఉత్తర మీమాంస అంటే బ్రహ్మసూత్రాలు. బాదరాయణుడు అనే పేరు కలిగినటువంటి వ్యాసుల వారు బ్రహ్మసూత్రాలు రాశారు. అయితే జమిని వ్యాసుల వారి యొక్క శిష్యుడే. ఒరే, నువ్వు ధర్మాన్ని కర్మాన్ని లోకరీతిగా ఉన్నటువంటి దాన్ని ఆ వేదాల ప్రమాణంగా నాకు చెప్పు, నువ్వు ప్రశ్ని. ఆ జమిని వేసే ప్రశ్నలన్నీ పూర్వమీమాంస. దానికి సగుణ నిర్గుణ బ్రహ్మల యొక్క సమన్వయంతో సగుణం వేరు నిర్గుణం వేరు కాదు అనేటువంటి, వాటికి వైరుధ్యం లేదు అనేటువంటి అవిరోధంతో సగుణ బ్రహ్మని మనం ఉపాసనకి అనుష్ఠానానికి వాడుకొని ఫలితం పొందొచ్చు. సగుణ బ్రహ్మ జ్ఞానంలో పొందినటువంటి ఫలితం ఏదైతే ఉందో అక్కడ నువ్వు నిరపేక్షంగా స్థిరమైతే అదే నిర్గుణ బ్రహ్మ. రెండు బ్రహ్మలు లేవు, రెండు ఒకటే అనేటువంటిది ఆ ఉత్తర పూర్వమీమాంసలో ఉండేది. ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి వాక్యాలు తీసుకొని పాత రెండు వైరుధ్యాలు ఉంటే వైరుధ్యం లేనట్లుగా సమన్వయం చేసి, సమన్వయం కుదరం చోట అది ఎట్లా విరోధం కాదు, ఎట్లా రెండు ఒకటే అని అవిరోధంగా 4 అధ్యాయాలు పెట్టాడు. 550 సూత్రాలు, బ్రహ్మసూత్రాలు. తన శిష్యుడు ధర్మసూత్రాల పద్ధతిలో ప్రశ్నించడం, గురుగారు వ్యాసుల వారు దానికి జవాబుగా సగుణ నిర్గుణ బ్రహ్మలు రెండు ఒకటే, అనుష్ఠానానికి సగుణ బ్రహ్మ తీసుకుంటే తప్పులేదు, దాని ఫలితం వచ్చేసరికి సగుణ బ్రహ్మ జ్ఞానం నిరపేక్షమందు రెండు ఒకటే అవుతాయి అని తర్వాత ఇంకో రోజు చెప్తాను ఎట్లా ఒకటే. మనం ఇంకా ప్రారంభంలో ఉన్నాం. 4 మహావాక్యాలు వచ్చినప్పుడు సగుణ నిర్గుణ రెండు ఒకటే ఎలాగో చెప్తాను, తప్పకుండా చెప్తాను. బహుశా రేపు కైవల్యోపనిషత్తులో కూడా చెప్పచ్చు. రేపు అందులో ఆ టాపిక్ వస్తుంది. రేపు షడంగములు చేసి వాటి స్థానంలో పతంజలి మహర్షి ప్రణీత యోగ శాస్త్రమును చేర్చి షట్శాస్త్రమును తెలుపుతున్నారు. తర్క వ్యాకరణో ధర్మశాస్త్ర మీమాంసం ఇచ్చపి వైద్యశాస్త్రం జ్యోతిషం చ షట్శాస్త్రాన్ని కథ్యతే. ఇవి కూడా ఇప్పుడు చదివాను నేను. తర్కశాస్త్రము, ధర్మశాస్త్రము జమినిది. మీమాంస, మీమాంస అంటే ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస. వైద్య శాస్త్రం అంటే ధనుర్వేదం, జ్యోతిషం, ఇలాంటి 6 శాస్త్రాలు కూడా మనం చెప్పుకున్నాం. కథ్యతే ఈ రకంగా చెప్పబడ్డాయి. ఇక్కడికి మనకి ముప్పై శ్లోకాలు అయినాయి. రేపు సెలవు. మనం వివేక చూడమనికి ప్రతి పౌర్ణమి సెలవు ఇచ్చాము కాబట్టి రేపు ఉండదు. రేపు ఉదయం నాకు ఇచ్చినటువంటి టైం ప్రకారం కైవల్యోపనిషత్తు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ వివేక్ చూడమని ఎల్లుండి కలుద్దాం. సెలవు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం
शांति शांति शांति।